విభిన్న ప్రతిభావంతుల్లో క్రీడాస్ఫూర్తిని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసం కలిగించేలా ప్రోత్సహిస్తున్నట్లు వీల్చైర్ రగ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బండారు దుర్గారావు తెలియజేశారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వీల్చైర్ రగ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్ర సమావేశం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ బాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి రంజేష్ కుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ మహబూబ్ సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ నూతన కమిటీని ప్రకటించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇందులో భాగంగా తొలుత వీల్చైర్ రగ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని క్రీడాకారులకు తెలియజేశారు. వీల్చైర్ రగ్బీ, సిట్టింగ్ వాలీబాల్ క్రీడాకారుల నైపుణ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అంతా కలుసుకొని నూతన అసోసియేషన్ సభ్యులను ఘనంగా శాల్వాలతో సత్కరించారు. నెల్లూరు నుంచి రాష్ట్ర కమిటీకి ఎన్నికైన 3 దివ్యాంగ క్రీడాకారులను అభినందించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులంతా సహబంతి భోజనం చేశారు. ఈ సందర్భంగా వీల్చైర్ రగ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బండారు దుర్గారావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాలెంట్ ఉన్న దివ్యాంగ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కొరకు అసోసియేషన్ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వీల్చైర్ రగ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ బాబు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి రంజేష్ కుమార్, వీల్చైర్ క్రికెట్ ప్లేయర్ కె పెంచలయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్ ఎం సురేంద్రబాబు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీనివాసులు, రామయ్య, పారా స్పోర్ట్స్ జిల్లా సెక్రటరీ యాదగిరి, స్విమ్మర్ బాబురావు, విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ముత్తుకూరు శ్రీనివాసులు, కమలాకర్, సుబ్రహ్మణ్యం, సుధీర్, సునీల్, వెంకటేష్, కృష్ణప్రసాద్, సాయి గౌతమ్, బ్యాంకు సీను, వలిపి శ్రీనివాసులు, మహిళా క్రీడాకారిణి కూనపురెడ్డి అరుణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నెల్లూరు నగరంలో ఏదైతే నూతనంగా ఏర్పాటు చేయబడిందో వీల్ చైర్ రబ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీని నెల్లూరులో మనం మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ రోజు పాల్గొని చాలా ఉత్సాహంగా మనకి వారు యొక్క మద్దతును మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వీల్ చైర్ రబ్బీని విస్తరింపజేసి ఎంతో ప్రతిభ కలిగినటువంటి దివ్యాంగ క్రీడాకారులందరినీ కూడా మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటుగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని, చెస్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని, అదే విధంగా మిగతా క్రీడా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా క్రీడల్లో అన్ని రకాల వసతులు, క్రీడా ప్రాంగణాలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే క్రీడా పాలసీ ఉందో 2024 నుంచి 29 పాలసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ ని ప్రతి ఒక్క దివ్యాంగ క్రీడాకారుడికి అందించే విధంగా మేము చర్యలు చేపడతామని, అందరితో కలిసి ముందుకు సాగుతామని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ క్రీడాకారులందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి మన వైస్ ప్రెసిడెంట్ బాబు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ అయినటువంటి మన దౌలా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సపోర్ట్ గా వచ్చినటువంటి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి వచ్చినటువంటి మన నెల్లూరు జనరల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. వీల్ చైర్ రబ్బీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు సిహెచ్ బాబు యాదవ్. ఈరోజు ఏదైతే అనుకున్నామో వీల్ చైర్ రబ్బీ నూతన అసోసియేషన్ లాంఛనంగా మొదటి మీట్ను నెల్లూరుని అత్యంత ఘనంగా క్రీడాకారుల నడుమ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలోని పలు మండలాలు, నియోజకవర్గాల నుంచి అనేక మంది క్రీడాకారులు వచ్చి వాళ్ళ ప్రతిభని చాటుకునేలా రబ్బీ పోటీల్లో పాల్గొనడం కానీ, సిట్టింగ్ క్రికెట్ లో పాల్గొనడం కానీ, అదేవిధంగా సిట్టింగ్ వాలీబాల్ లో పాల్గొని వాళ్ళ ప్రతిభని కనపరిచారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చైర్మన్ గారు దుర్గారావు అధ్యక్షతన వీల్ చైర్ రబ్బీ అసోసియేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు, సిద్ధాంతాల మేరకు ఈ వీల్ చైర్ రబ్బీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసేందుకు నెల్లూరు జిల్లా తరపు నుంచి మేమంతా అన్ని సంఘాలు అన్ని సమానంగా చేసుకుంటూ అన్ని అసోసియేషన్లను కలుపుకొని వెళ్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందుకు సహకరించిన అందరు ప్లేయర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. నా పేరు కంబా పెంచులయ్య. నేను వీల్ చైర్ క్రికెట్ నేషనల్ ప్లేయర్ని. ఈరోజు మా నెల్లూరులో వీల్ చైర్ రబ్బీ అసోసియేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పారా స్పోర్ట్స్ సపోర్ట్తో, అలాగే వాలీబాల్ సపోర్ట్తో, అలాగే చెస్ అసోసియేషన్ సపోర్ట్తో ఈరోజు మా వీల్ చైర్ రబ్బీ స్టేట్ వైడ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం మన దుర్గారావు గారు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళు అందరూ ఈరోజు నెల్లూరులో మొదటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక మీదట జిల్లాల వారీగా ఈ రబ్బీ వీల్ చైర్ రబ్బీని జిల్లాల వారీగా డెవలప్ చేయడానికి అన్ని జిల్లాల్లో రబ్బీ టీం అనేది ఒకటి ఉంది అని నిరూపించుకోవడానికి అన్ని జిల్లాల్లో దీన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు సహకారాలు అందించినటువంటి నెల్లూరు టీం వాళ్ళకి కావచ్చు, అలాగే గుంటూరు నుంచి చేసిన దుర్గారావు వాళ్ళు కావచ్చు, ఇలాగ పారా స్పోర్ట్స్ సంబంధించి ఏ సుబ్బారెడ్డి స్టేడియం సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరి సహకారాలు అందించడం వల్ల ఈ రోజు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ముందు వీల్ చైర్ రబ్బీని ఇంకా మన రాష్ట్రంలో ఇంకా డెవలప్ చేసి నేషనల్ స్థాయిలో కూడా మెడల్స్ కొట్టే విధంగా టీం ని అభివృద్ధి చేస్తామని మన అందరికి మాటిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా వీల్ చైర్ రబ్బీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఈరోజు ఫస్ట్ మీట్ లో ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఈ గేమ్ లేదు. ఈ గేమ్ ను మొట్టమొదటిగా నెల్లూరులో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నుంచి చేసిన వీల్ చైర్ రబ్బీ ప్రెసిడెంట్ అయిన దుర్గారావుకి మరియు గుంటూరు సభ్యులకు, నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా లాంఛనంగా చేసిన సిహెచ్ బాబు యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీల్ చైర్ రబ్బీని ఇంకా ఎక్కువగా మన రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై
ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.